Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో we are going to discuss about the family planning and introduction concept of the family planning. అది 11th పాయింట్ అన్నమాట మీ సిలబస్ ప్రకారంలో ఇచ్చిన సిలబస్ లిస్టులో. ఓకే, షల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్? ఫ్యామిలీ ప్లానింగ్ది ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అడిగారు. టు ఇంక్రీజ్ పాపులేషన్, జనాలను పెంచడమా, లేకపోతే టు లిమిట్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, టు ప్రమోట్ ద హెల్త్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, టు ఎన్కరేజ్ ఎర్లీ మ్యారేజెస్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, టు ప్రమోట్ ద హెల్త్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. తల్లిది పిల్లది ఆరోగ్యము చక్కగా ఉండడానికే ఫ్యామిలీ ప్లానింగ్ది ముఖ్య ఉద్దేశం. ఎలా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బిడ్డకి గ్యాప్ ఇవ్వడము. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? తల్లికి మంచిది, బిడ్డకి మంచిది. సో అలాంటిది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పర్మనెంట్ మెథడ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్? కింద ఇచ్చిన వాటిలో పర్మనెంట్ మెథడ్ కిందికి ఏది వస్తుంది అని అడిగారు. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అంటే మాత్రలు మింగడం, ఓకేనా. దెన్ మేల్ స్టెరిలైజేషన్, వాసెక్టమీ, ఇంట్రాయూటరైన్ డివైస్, ఐయుడి, లూప్ వేసుకోవడం, కాండమ్స్. ఇందులో పర్మనెంట్ మెథడ్ ఏది అని అడుగుతున్నారు. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, మేల్ స్టెరిలైజేషన్, దట్ ఈస్ వాసెక్టమీ. మిగతా అన్ని టెంపరీ మెథడ్స్ కిందికి వస్తాయి. ఇది బి ఒక్కటి పర్మనెంట్ మెథడ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్? సో బ్యారియర్ అడ్డంకి మెథడ్, అడ్డంకి పద్ధతి ఏది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఐయుడి, కాంట్రాసెప్టివ్ పిల్స్, కాండమ్, డైఫ్రమ్. Did you find the answer? It's an option C, condom. The most common side effect of oral contraceptives అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్స్ మాత్రలు, కాంట్రాసెప్టివ్ మాత్రలు వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హావ్ గివెన్ నాజియా అండ్ వామిటింగ్, హెడ్ ఏక్, వెయిట్ గెయిన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. బరువు పెరగడం, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. Did you find the answer? It's an option D, all of the above. అన్ని సిమ్టమ్స్ని చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ పోస్ట్ కాయిటల్ కాంట్రాసెప్షన్? అంటే పోస్ట్ కాయిటల్ కాంట్రాసెప్షన్కి ఏ పద్ధతిని రికమెండ్ చేస్తారు అని అడిగారు. అంటే ఆఫ్టర్ భార్యాభర్తలు కలిసిన తర్వాత. Did you find the answer? It's an option B, copper IUD. అది కూడా విత్ ఇన్ 5 daysలో వేసుకోవాలి. దెన్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ టర్మ్ ఫర్ స్టెరిలైజేషన్ ఆఫ్ ఫిమేల్స్? ఫిమేల్ స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేసే పద్ధతిని కరెక్ట్గా టర్మ్ ఏది యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ క్యాస్ట్రేషన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, వాసెక్టమీ. Did you find the answer? It's an option C, tubectomy. 7th question, which of the following is a hormonal కాంట్రాసెప్టివ్స్? అంటే హార్మోన్స్కి రిలేటెడ్ అయిన కాంట్రాసెప్టివ్ ఏది కింది వాటిలో అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కాండమ్స్, మేల్ స్టెరిలైజేషన్, బర్త్ కంట్రోల్ పిల్స్, కాపర్ ఐయుడి. Did you find the answer? It's an option C, birth control pills. 8th question, the most effective form of contraception. చాలా ఎఫెక్టివ్గా పనిచేసే కాంట్రాసెప్టివ్ ఏది కింది వాటిలో కంపేర్ చేస్తే అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కాండమ్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఐయుడి, ఫిమేల్ స్టెరిలైజేషన్.
Did you find the answer? It's an option D, female sterilization, that is tubectomy. Tubectomy is the best effective form of contraception anamata. Next question, emergency contraception is most effective when used. అంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఎప్పుడు పనిచేస్తుంది, దాన్ని ఏ టైం వరకు యూస్ చేస్తే పనిచేస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ వితిన్ 24 hours ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే 24 గంటల లోప, లేక వితిన్ 72 hours ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే 72 గంటల లోప, లేక వితిన్ 1 week ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఆర్ ఆఫ్టర్ ఏ మిస్డ్ పీరియడ్. Did you find the answer? It's an option B, within 72 hours of unprotected intercourse. 72 గంటల లోపు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఒకవేళ యూస్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, దాని తర్వాత చెయ్యదు. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అంటే కింది వాటిలో ఏది బ్యారియర్ మెథడ్ కిందికి రాదు అని అంటున్నారు. బ్యారియర్ మెథడ్ అంటే అప్పటికే యూస్ చేసేది, లైక్ కంటిన్యూగా యూస్ చేసేది కాదు, ఎప్పుడు ఇంటర్కోర్స్ చేస్తే అప్పుడు యూస్ చేసేది అనమాట. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కాండమ్, డైఫ్రమ్, ఐయుడి, సర్వైకల్ క్యాప్. Did you find the answer? It's an option C, IUD. 11th question, which of the following contraceptives does not contain hormones అంటే కింద వాటిలో ఏ కాంట్రాసెప్టివ్లో హార్మోన్స్ ఉండవు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బర్త్ కంట్రోల్ పిల్స్, ఐయుడి, డీపో ప్రొవెరా ఇంజెక్షన్స్, ఇంప్లాంట్స్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఐయుడి. ఐయుడిలో ఉండదు, మిగతా వాటిలో అన్నిట్లో హార్మోన్ రిలేటెడ్ పిల్స్ అవి, ఓకేనా, ఇంజెక్షన్స్ అయినా పిల్స్ అయినా ఇంప్లాంట్స్ అయినా. ఐయుడి మట్లో ఉండదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్ అంటే కింది వాటిలో ఎక్కువ కాలంగా ఉండేది మళ్ళీ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండేది కాంట్రాసెప్టివ్ ఏది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బర్త్ కంట్రోల్ పిల్స్, ఇంట్రాయూటరైన్ డివైజెస్, కాండమ్స్, ఇంప్లాంట్స్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఇంట్రాయూటరైన్ డివైజెస్. లాంగ్ యాక్టింగ్ అనమాట అంటే దాన్ని మనము ఒకసారి ఐయుడి ఇన్సర్ట్ చేస్తే 3 to 5 years వరకు ప్లేస్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు అది తీసేయచ్చు. సో రివర్సబుల్ కూడా. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియల్ టైమ్ ఫర్ ఇనిషియేటింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత which time is correct for family planning? The options they have given immediate after delivery, after 1 month, after 6 weeks, after 1 year. Did you find the answer? It's an option C, after 6 weeks. Okay, why not others అంటే మిగతా ఎందుకు కాదంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అని అంటే కష్టమే, ఐయుడి తప్ప ఇంట్రాయూటరైన్ డివైస్ లేకపోతే సమ్ ఇంప్లాంట్స్ని రికమెండ్ చేయొచ్చు కానీ మిగతావి రికమెండ్ చేయలేము. బట్ అది కూడా డిపెండ్స్ అపాన్ ద మదర్స్ కండిషన్. ఓకే, ఆఫ్టర్ 1 month అని అంటే షీ విల్ బీ ఇన్ ద ప్యూపేరియం స్టేజ్. ఓకే, లోకియా, రూబ్రా లోకియా అలాంటివి బ్లీడింగ్స్ అవుతూ అంటే వెజైనల్ డిశ్చార్జెస్ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ 1 month ఈజ్ ఆల్సో నాట్ రికమెండెడ్. ఆఫ్టర్ 1 year అంటే ఇట్ విల్ బీ టూ లేట్. ఓకే, సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరేమనుకుంటున్నారో ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద మెథడ్ వేర్ ఏ ఉమెన్ ట్రాక్స్ హర్ మెన్స్ట్రువల్ సైకిల్ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ని ట్రాక్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసే మెథడ్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ క్యాలెండర్ మెథడ్, బ్యారియర్ మెథడ్, విత్డ్రాల్ మెథడ్, స్టెరిలైజేషన్. Did you find the answer? It's an option A, calendar method. Okay, ఒకవేళ
ఉమెన్కి ఎవ్రీ 28 days సైకిల్ 30 days సైకిల్ ఉంటే వీ క్యాన్ కరెక్ట్లీ మనము గెస్ చేయొచ్చు. 14 to 16 అండ్ మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ టైంలో ఇంటిమేట్ కాకపోతే వీ క్యాన్ 90% వీ క్యాన్ అవాయిడ్ ద ప్రెగ్నెన్సీ. 15th question, which method of contraception is recommended for breast feeding women? సో ఏ తల్లి అయితే తన బిడ్డకి ఇంకా పాలిస్తుందో అలాంటి తల్లులకు ఎలాంటి కాంట్రాసెప్షన్ని మనం రికమెండ్ చేయొచ్చు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఐయుడి, డిపో ప్రొవేరా, కాండమ్స్. Did you find the answer? It's an option B, IUD, intrauterine devices. 16th question, the safe period for avoiding pregnancy is. అంటే సేఫ్ పీరియడ్ ఏంటిది టు అవాయిడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి సేఫ్ పీరియడ్ అని దేన్ని అంటారు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే గివెన్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రేషన్, అంటే మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు మిడ్ సైకిల్, అంటే మెన్సెస్ అయిన తర్వాత 15 రోజులు లెక్క 2 వారాల తర్వాత, ఇమీడియట్లీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఆర్ ఆఫ్టర్ ఓవ్యులేషన్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, మిడ్ సైకిల్. ఓకేనా, చెప్పాను కదా ఉమెన్ది 28 days సైకిలా 30 days సైకిలా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మిడ్ సైకిల్ అనేది 14th day వస్తుందా 15 16 అట్లా డిఫర్ అవుతుంది. ఆఫ్టర్ ఓవ్యులేషన్ అంటే మనం చెప్పడానికి ఉండదు. ఎప్పుడైనా ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో, ఎగ్ ఇంకా ఉందా అనేది మనకి కన్ఫర్మేషన్ ఉండదు. బట్ మిడ్ సైకిల్ విల్ బి ద సేఫ్ పీరియడ్ అని అనొచ్చు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th question, which of the following contraceptive method is associated with the high risk of failure? అంటే కింద వాటిలో మెథడ్లో ఏ మెథడ్ చాలా రిస్క్ ఉంటుంది ఫెయిల్ అయ్యేది అని అడుగుతున్నారు. ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ మేల్ కాండోమ్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, విత్డ్రావల్ మెథడ్, ఫీమేల్ స్టెరిలైజేషన్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, విత్డ్రావల్ మెథడ్. ఓకేనా, ఏం వాడకుండా ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసి జస్ట్ ఎజాక్యులేషన్ అయినప్పుడే తీసేద్దామని అన్నప్పుడు 1 drop కూడా వెజైనాలో పడింది అనుకోండి, ఇట్స్ వెరీ హై రిస్క్ అనమాట. 1 drop ఆఫ్ సీమన్లో కూడా మిలియన్స్ ఆఫ్ ఏమంటారు స్పామ్స్ ఉంటాయి. కాబట్టి విత్డ్రావల్ మెథడ్ ఈస్ ద హైయెస్ట్ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్. Next question, what is the recommended method of contraception for a woman with a history of blood clots? సో ఉమెన్కి బ్లడ్ క్లాట్స్ హిస్టరీ అంటే థ్రోంబోఎంబోలిజం, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అలాంటి ఏదైనా డిజీజ్ కండిషన్ ఉంటే అలాంటి ఉమెన్కి ఎలాంటి మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ మనం రికమెండ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బర్త్ కంట్రోల్ పిల్స్, ఐయుడి, బ్యారియర్ మెథడ్స్, డీపో ప్రొవేరా ఇంజెక్షన్. Did you find the answer? It's an option C, barrier methods. Next question, which of the following contraceptive method required a prescription? కింది వాటిలో దేనికి ప్రిస్క్రిప్షన్ అవసరం అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కాండమ్స్, స్పర్మిసైడ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్, ఐయుడి. Did you find the answer? It's an option C, birth control pills. Next question, what is a major risk factor for unintended pregnancies? అంటే unwanted pregnancies కి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటిది కింద ఇచ్చిన వాటిలో. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబౌట్ కాంట్రాసెప్షన్స్, లేట్ మ్యారేజెస్, యూజ్ ఆఫ్ బ్యారియర్ మెథడ్స్, ఆల్ ఆఫ్ ది అబవ్. Did you find the answer? It's an option A, lack of education about contraceptions. 21st question, the intrauterine device IUD primarily works by అంటే IUD మెయిన్ వర్క్ ఏంటిది అంటే అది ఎలా ఇన్హిబిట్ అంటే ఎలా ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ప్రివెంటింగ్ ఓవ్యులేషన్, thickening cervical mucus, blocking fallopian tubes, preventing implantation of the fertilized egg. Did you find the answer? It's an option D, preventing implantation of the fertilized egg. ఓకేనా, అంటే మయోమెట్రియం
అంటే ఇంప్లాంట్ అయ్యేటప్పుడు ఏమంటారు ఎండోమెట్రియం అంతా బెడ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ బెడ్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది అనమాట ఐయుడి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22nd క్వశ్చన్, ఏ మేజర్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఇంప్లాంట్స్ యాజ్ ఎ కాంట్రాసెప్టివ్ మెథడ్. అంటే బెనిఫిట్స్ ఏంటిది ఇంప్లాంట్ చేసేది కాంట్రాసెప్టివ్ మెథడ్ది ఇంప్లాంట్స్ తోటి అని అంటే ఇంప్లాంట్స్ అంటే స్కిన్ కింద ఒకటి డివైస్ అనేది పెడతారనమాట. అది ఎప్పటికీ ఏమంటారు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది హార్మోన్స్ అనేది బాడీలో. సో దానివల్ల మేజర్ బెనిఫిట్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్, దే రిక్వైర్ డైలీ అటెన్షన్, దే లాస్ట్ ఫర్ సెవరల్ ఇయర్స్, దే కాజ్ ఇమీడియట్ వెయిట్ లాస్, they are not visible to others. Did you find the answer? It's an option B. They last for several years. సో ఒక్కసారి మన బాడీలో ఇంప్లాంట్ చేసుకుంటే అది చాలా ఇయర్స్ వరకు పెట్టవచ్చు అనమాట. ఇన్ ఆర్డర్ టు అంటే పెట్టినప్పుడు ఏసెప్టిక్ టెక్నిక్స్ అనేది ఫాలో అవుతే ఇన్ఫెక్షన్ కాకుండా చాలా రోజుల వరకు ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఇంప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రివర్సబుల్ కాంట్రాసెప్టివ్ మెథడ్. కింది వాటిలో దేన్ని మనము రివర్స్ చేయలేము అని అడుగుతున్నారు. సో మెథడ్ రివర్స్ చేయలేని మెథడ్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఐయుడి, ట్యూబెక్టమీ, ఇంప్లాంట్స్. Did you find the answer? It's an option C, tubectomy. ద బర్త్ కంట్రోల్ పిల్స్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ టేకెన్. అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే మాత్రలు ఎఫెక్టివ్గా ఎప్పుడు పనిచేస్తాయి అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఓన్లీ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్, వన్స్ ఇన్ ఏ వీక్, ఎవ్రీ డే అట్ ద సేమ్ టైమ్, ట్వైస్ ఏ డే. అంటే మెన్సెస్ వచ్చినప్పుడు తీసుకోవాలా, వారానికి ఒక్కసారియా, లేకపోతే రోజు ఒకటేసారి ఒకటే టైంకా, లేకపోతే 2 పూటలా ఒకటే రోజు. Did you find the answer? It's an option C, every day at the same time. ప్రతిరోజు ఒకటే పూట అంటే ఒకటే టైంకి. ఇప్పుడు పొద్దున 10 గంటలకు తీసుకుంటే అదే టైంకి తీసుకోవాలి, లేకపోతే రాత్రి తీసుకుంటే రాత్రికే తీసుకోవాలి. అలా సేమ్ టైంకి తీసుకుంటే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 25th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సర్వైకల్ క్యాప్ యాజ్ ఎ కాంట్రాసెప్టివ్. అంటే సర్వైకల్ క్యాప్ది పర్పస్ ఏంటిది యాజ్ ఎ కాంట్రాసెప్టివ్గా అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ బ్లాక్ స్పర్మ్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద యూట్రస్, ప్రివెంట్ ఓవ్యులేషన్, రిలీజ్ హార్మోన్స్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ, ఆర్ కిల్ స్పర్మ్స్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, బ్లాక్ స్పర్మ్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ద యూట్రస్. అంటే సర్వైకల్ క్యాప్ వేసుకోవడం వల్ల స్పర్మ్స్ అనేవి యూట్రస్ గర్భాశయంలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రిథమ్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఇన్వాల్వ్స్. రిథమ్ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివింగ్ యూజింగ్ బ్యారియర్ మెథడ్స్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్, monitoring and avoiding sex on fertile days, permanent sterilization, taking hormonal pills. Did you find the answer? It's an option B, monitoring and avoiding sex on fertile days. అంటే మానిటర్ చేసి అంటే మానిటర్ చేయడం ఎప్పుడు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఓకేనా, ఎగ్ని రిలీజ్ అయ్యే రోజుని మానిటర్ చేసుకుంటూ ఆ టైంలో కలవకుండా చూసేదాన్ని మెథడ్ని రిథమ్ మెథడ్ అని అంటారు. 27th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కాండమ్స్. కాండమ్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్, ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ మెథడ్, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, ఇట్ రిక్వైర్స్ ఎ ప్రిస్క్రిప్షన్, ఇట్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్. Did you find the answer? It's an option B, it helps in preventing sexually transmitted infection. అంటే STI, STD ఇన్ఫెక్షన్స్ కాకుండా హెల్ప్ చేస్తుంది కాండమ్స్. 28th క్వశ్చన్, ద డెపో-ప్రొవేరా ఇంజెక్షన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. అంటే డెపో-ప్రొవేరా ఇంజెక్షన్ ఏంటిది, అసలు అది ఎలా యూజ్ అవుతుంది కాంట్రాసెప్టివ్లో అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఓరల్ కాంట్రాసెప్టివ్, బ్యారియర్ మెథడ్, హార్మోనల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. Did you find the answer?
ఇట్స్ అన్ ఆప్షన్ సి, హార్మోనల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్ అనమాట. అది హార్మోన్స్ రిలీజ్ కాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఏదైతే ఓవ్యులేషన్కి హెల్ప్ అవుతాయో ఏ హార్మోన్స్ అయితే. 29th question, a woman who wants to delay pregnancy but avoid using hormonal methods should consider. అంటే ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీకి డిలే చేయాలనుకుంటుంది, అంటే ఫస్ట్ బిడ్డకి సెకండ్ బిడ్డకి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అని అనుకుంటుంది, కానీ హార్మోన్ ఇంజెక్షన్స్ హార్మోన్ మెథడ్స్ యూస్ చేయాలనుకోవట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఏ మెథడ్ని మనం కన్సిడర్ చేస్తాము అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఫీమేల్ స్టెరిలైజేషన్, ఐయుడి, మేల్ స్టెరిలైజేషన్, ఆల్ ఆఫ్ ది అబవ్. Direct question. Did you find the answer? It's an option B, IUD, intrauterine device. Next question, the copper IUD is effective as a contraceptive because అంటే కాపర్ IUD అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కానీ ఎలా, దాని యాక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్, ఇట్ రిలీజెస్ హార్మోన్స్, ఇట్ ప్రివెంట్స్ ఓవ్యులేషన్, ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద యూట్రస్ దట్ ఈస్ టాక్సిక్ టు స్పర్మ్స్, ఇట్ థికెన్స్ సర్వైకల్ మ్యూకస్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? It's an option C, it causes inflammation in the uterus that is టాక్సిక్ టు స్పర్మ్స్. అంటే ఐయుడి కాపర్ ఉంటుంది కదా, ఆ కాపర్ ఏవైతే అయాన్స్ని రిలీజ్ చేస్తుందో దానివల్ల యూట్రస్ లేయర్ అనేది కొంచెం ఇన్ఫ్లేమ్డ్గా ఉంటుంది, అది చాలా టాక్సిక్ అనమాట స్పర్మ్స్. సో స్పర్మ్స్ సర్వైవ్ ఉండదు, అంటే బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువ, టిల్ అది వెళ్ళి గుడ్డుని కలిసేంత వరకు అది చనిపోతుంది. With this we have completed the video related to the family planning topic. 30 MCQsని కవర్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీ, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. దిస్ మే బీ ద లాస్ట్ సిరీస్ ఆఫ్ దిస్ ఏఎన్ఎం అని అనుకుంటున్నాను, ఎందుకంటే రేపే మీకు ఎగ్జామినేషన్ డేట్ ఉంది కాబట్టి. సో డోంట్ బీ ప్యానిక్, టెన్షన్ పడకండి, కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుకొని కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. సో ఇప్పటి వరకు చేసిన ప్రిపరేషన్ అంతా చాలా గ్రేట్గా చేశారు. సో ఆ కాన్ఫిడెంట్ స్పిరిట్ని మీలో నింపుకొని రేపు ఎగ్జామ్కి వెళ్ళండి, ఓకేనా? డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ జాబ్. ఆల్ ది బెస్ట్, అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video with another topic. Until then, take care, bye. But don't forget to hit the like button and please like, share and subscribe my channel.